మహాశివరాత్రి అనేది శివునికి అంకితమైన పవిత్రమైన పండుగ. ఇది ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. శివుని పవిత్ర రాత్రి అని అర్థం. ఈ పండుగకు ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటి కారణం, శివుడు జ్యోతి రూపంలో ప్రత్యక్షమైన రోజు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారా అని వాదించారు. అప్పుడు ఆకాశం నుంచి ఒక పెద్ద అగ్నిస్తంభం జ్యోతి కనిపించింది. దానికి మొదలు కూడా లేదు, చివరి కూడా లేదు. బ్రహ్మంగారు పై భాగం వెతికారు, విష్ణు గారు కింది భాగం వెతికారు. కానీ ఎంత వెతికినా ఆ జ్యోతికి ఆది అంతం కనపడలేదు. చివరికి వారు తమ అహంకారం వదిలి నమస్కరించగా ఆ జ్యోతి మధ్య నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రాత్రిని శివుని మహిమను గుర్తు చేసే రోజు అని భావిస్తారు. రెండవ కారణం, శివపార్వతుల వివాహం జరిగిన రోజు అని నమ్మకం. ఈ రోజే పార్వతీదేవి మరియు శివుడి వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈరోజు పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు మంచి జీవితం కోసం శివుడిని ప్రార్థిస్తారు. మూడవ కారణం, శివుడు లోకాలను కాపాడిన రోజు. సముద్ర మథనం సమయంలో హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం వల్ల ప్రపంచం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి లోకాలను కాపాడాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని అంటారు. ఆ రాత్రి దేవతలు శివుని కోసం జాగారం చేశారు. అందుకే మనం కూడా శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేస్తాం. మరి ఈ రోజు ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. శివలింగానికి పాలు, నీరు, బిల్వ దళాలతో అభిషేకం చేస్తారు. ఓం నమః శివాయ అని జపిస్తారు.